ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే స్వతంత్రం మనకి వచ్చిందని 79 సంవత్సరముల నుండి ఈ పండగని జరిపించుకుంటూ అటు శాఖ చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడైన దేవుడిని కూడా మనము మహిమపరచుతూ మనము క్రైస్తవులుగాను లోకానికి పరిశుద్ధమైన స్వతంత్రం వచ్చిందని దానిని కూర్చిన కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా ఈ జీవ గ్రంథాలు తెరవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాం. అంతకు ముందు కొద్దిగా ఉపద్ఘాతాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ స్వతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలనలో నుండి మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు కూడా ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. అలాగే వారి గుప్పిటిలో నుండి మనకి విడుదల దయచేశారు. స్వతంత్రం కోసం ఎన్నో ప్రాణ నష్టాలు, ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నవారు మనం. ఆనాడు వారు చేసిన త్యాగాన్ని లేకపోతే అల్లూరి సీతారామరాజు లాగా మనము కూడా బాణాలు అవి తీసుకుని సంచరించే సమయాన్ని మనం అప్పుడు పుట్టలేదు కనుక ఆ సమయాన్ని మనం తప్పించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శారీరకమైన రక్షణ. ఆ ఇతర దేశాలు దొర దగ్గర నుండి, విదేశీ భక్తుల దగ్గర నుండి విడుదల ఎలాగో పాపానికి వీడ్చుకెళ్లే అపవాది దగ్గర నుండి కూడా మన సృష్టికర్త విడుదలనిచ్చినట్టుగా లేఖనం సెలవిస్తూ ఉంది. మన భారతదేశం యోవేలు గ్రంథములో 2 సార్లు మనకి కనిపిస్తుంది. యోవేలు గ్రంథములో మనము పరిశోధించినట్లయితే మన దేశానికి చాలా ప్రాధాన్యత. ఈ దేశంలో పుట్టినందుకు మనము గర్వించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా భారతదేశం, ఈ భారతదేశం కోసం అనేక మంది మోకాళ్ళు ఊని ప్రభు రాజ్యం కోసము, ప్రభుతో ఉండాలని చాలా భక్తులు దానిని కొనసాగించుకోవటానికి వీరందరినీ కూడా ఆ అపవాది కవిగుంట్లో నుండి బయటికి తెచ్చినట్టుగా, ఆనాడు విదేశీ భక్తుల నుండి స్వతంత్రం తెచ్చినట్టుగా పోరాడుతున్న బిడ్డలు కూడా ఎందరో ఉన్నారు. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు. నీ పక్షాన నిలబడుతున్న నన్ను నాయన, నీ బోరగా నన్ను వాడుకుని నీ బిడ్డలతోనూ, ఈ రైస్కాల్ నీ ప్రజలతోనూ, లైవ్ ద్వారా చూస్తున్న ప్రజలతో మీరే మాట్లాడి దీవించి సాయంకాలపు వేళలో మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ గలతీయుల పత్రికలో పౌలు భక్తుడు ఎందుకు ఈ స్వతంత్రాన్ని గురించి మనకి తెలియపరుచుతూ ఉన్నాడు అంటే, ఇది ఆత్మీయ స్వతంత్రం.
ఐగుప్తు నుండి విడుదల పొందినట్టుగా, అపవాది దగ్గర నుండి విడుదల పొందినట్టుగా మనము స్వతంత్రులుగా చేశాడు మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవాధిపతి అయిన దేవుడు శారీరకమైన స్వతంత్రాన్ని మన పూర్వీకులు దానిని తోడుకొచ్చిన ఆత్మీయముగా స్వతంత్రం అంటే అందరికీ కాదు సుమా. ఈ ఆత్మీయ స్వతంత్రం మీరు ఆ మానసత్వ జీవితంలో నుండి విడుదలగా బయటికి తెచ్చాడు మన సృష్టికర్త అయిన దేవుడు. మన పూర్వీకులని ఆనాడు కాలంలో ఆ ఫరో రాజు కాడి కింద ఎంతో నలగట్టబడి ఎంతగానో బాధించబడ్డారు. వారిని బయటికి నడిపించినట్టుగా సృష్టికర్త అయిన దేవుడు పౌలు భక్తుడితో ఈ గలతీయులలో మనకు తెలియబడుతూ ఉన్నాడు. ఎంతో తెలుసా, ఒకసారి నీవు బాప్తిస్మం పొందినాక, ఒకసారి నీవు వెలిగించబడ్డాక, ఒకసారి సంఘ సభ్యుడిగా నీవు చేర్చబడ్డాక నీవు వెనకకి చూడకూడదు. హల్లెలూయా. అపవాది వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, యేసు వైపు చూస్తూ నీ ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాలి అని ఈ పౌలు భక్తుడు మనకి తేట తెల్లగా తెలియపరుచుకున్నాడు. హల్లెలూయా. దేని వలన? మన పితరుడైన ఆదాము చేసిన పొరపాటుని లేక ఆ తొందరపాటుని దానిని సరిచేయటానికి ఆ అపవాది కౌగిట్లో నుండి స్వతంత్రులుగా రావటానికి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారే మన కోసము భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. వాడి కౌగిట్లో నుండి విడిపించాలని, ఆ బానిసత్వ జీవితంలో నుండి స్వతంత్రులుగా చేయాలి అని ఆయనే మనకి వచ్చాడు. అలాగే ఆదికాండములోకి రండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో చక్కని మాటని ఒకటి తెలియపరుచుతూ ఉన్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు బానిసత్వానికి విడిచిపెడటానికి కాదు, ఈ భూమిని నింపి ఈ భూమిని స్వాధీనపరుచుకుని భూమిని వేలటానికి ఆయన ఒక రాజుగా నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. భూమిని ఏం చేయాలంట? నింపాలి, వేలాలి. ఎవరో విదేశీ భక్తులు కాదు. అపవాది మన మీద ఉన్న కాడిని విరిచివేసి స్వతంత్రులుగా చేసి మీరు సృష్టికర్త అయిన యేసుతో మీరు కలిసి ఉండుడి. ఏంటంట? కలిసి ఉండాలి. అప్పుడే భూమిని నీవు ఏలగలుగుతావు. రాజులను నియమించేది, రాజుల్ని తొలగించేది నీ తండ్రి అయిన యేసువారే. యేసువారే. గాడిదల కోసం వెళ్ళిన ఆ సౌలుని ఏం చేశాడు? ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించాడు. మొదటి ఆదాము తప్పు చేసినట్టుగా ఈ సౌలు తండ్రి అయిన యెహోవా మాటలు పక్కన పెట్టాడు గనక అతడిని కూడా పక్కన పెట్టి గొర్రెలు కాసుకునే దావీదును తెచ్చి ఇశ్రాయేలుకు రెండో రాజుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యాన్ని వేలాలి అన్నా, ఈ రాజ్యాన్ని పడవేయాలి అన్నా ఆయన సముఖములో ఉన్నవి. గాడిదలు కాసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వే రాజు అన్నాడు, ఆయన అభిషేకించాడు. గొర్రెల దగ్గరికి వెళ్ళిన వారిని కూడా దావీదుని అభిషేకించి రాజుగా చేశాడు. అధికారం కలిగిన వాడాయన, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేసేవాడు. నా బిడ్డలకు స్వతంత్రత కావాలి,
ఆ పరో రాజు కింద మగ్గిపోతూ ఉన్నట్టు కాకుండా అపవాది కౌగిట్లో ఉండకుండా వారు స్వతంత్రులుగా ఉండాలి, భూమిని నింపాలి, భూమిని వేలాలి. వీరే నా బిడ్డలు. హల్లెలూయా. అలాగే రోమా పత్రికలోకి రండి. నేను త్వరగా పోతున్నాను, వేరే కోటానికి వెళ్ళాలి, పని ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. హల్లెలూయా. ఈ రోమా పత్రికలో కూడా మనకు విడుదల, దేని నుండి విడుదల? పాపం నుండి విడుదల, లోకం నుండి విడుదల. ఈ లోక పరిస్థితులన్నిటి నుండి కూడా నీ విడుదల పొంది స్వతంత్రుడుగా సృష్టికర్తని నీవు అంగీకరిస్తే 100వ కీర్తనలు అంటాడు కదా, ఆయన మేపు గొర్రెలము. ఎవరు మేపు గొర్రెలు? ఆయన మేపు గొర్రెలము మనం. ఆయనే దేవుడు. హల్లెలూయా. ఐగుప్తు వాసులు అనుకున్నారు, వీరి పిల్లలు మన కింద బానిసలుగా ఉన్నారు. ఈ బానిసత్వం మన తరంతరము కాక మన తరతరాలకు కూడా వీరు ఐగుప్తునిలోనే ఉంటారని ఐగుప్తు వాసులు అనుకోవచ్చు. కానీ ఒక తరుణం వచ్చింది. ప్రసంగి అన్నట్టుకు ప్రతిదానికి సమయం కలదు గనక కొంత సమయానికి మొదటి ఆదాము చేసిన తప్పుని, అబ్రహాము చేసిన తప్పుని, వారికి కొంతకాలము పరీక్షా కాలాన్ని అప్పగించాడు. ఆదాము అతిక్రమించాడు, అబ్రహాము కునికాడు. ఏం చేశాడు? కునికాడు. బలిచ్చి, యెహోవా తండ్రికి బలిచ్చి గాఢాంధకారపు నిద్రలో కొనిగాడు కనుక ఆకాశ పక్షులు వాటిని ఎంగిలి చేసిన వలన నీవు అశ్రద్ధగా ఉన్నావని తన సంతానాన్ని ఐగుప్తుకు అప్పగించేశాడు. వారి మూలుగులు విని వారి ప్రార్థన విని వారిని స్వతంత్రులుగా ఐగుప్తు నుండి బయటికి తెచ్చినట్టుగా ఆనాడు విదేశీ భక్తుల ద్వారా మనకు వచ్చిన ఈ స్వతంత్రం అది కాపాడుకునేటట్టుగా ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు శాశ్వతమైన దేశంలో ఉంటారు. హల్లెలూయా. ఈ దేశంలో రాజ్యాలు మారుతాయి, ఈ దేశంలో పదవులు మారుతాయి, ఈ దేశంలో అనేకమైన మారుతాయి. కానీ నీ తండ్రి మార్పు లేనివాడు. హల్లెలూయా. ఆయన యుగయుగాలు ఉండేవాడు. తరతరములకు ఆయనే దేవుడు అని 90వ కీర్తనలో భక్తుడైన మోషే అంటాడు, తరతరములకు నీవే మా దేవుడు అయ్యా. ఏంటంట? తరతరములకి, ఈ తరం కాదు, తరతరములకి నీవేనని 90వ కీర్తనలో భక్తుడైన పౌలు కాకుండా మోషే అంటాడు. ఈ రోమా పత్రికలో, ఈ పత్రికలన్నిటిలో కూడా పౌలు భక్తుడు రుచి చూసింది. హోమాగారు ఏమన్నాడు? అయ్యా, ఆదరణకర్తగా మన మధ్యలోకి వచ్చాడు యేసు ప్రభు వారు అంటే నేను నమ్మను. ఏమన్నాడు? నేను నమ్మను. ఆ గాయములో చెయ్యి పెడితేనే, ఆ బల్లెపు పోటులో చెయ్యి పెడితేనే నేను నమ్ముతాను అన్న ఆ హోమాగారే మన భారతదేశానికి సువార్తను ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆ థోమా గారు మన భారతదేశానికి రాకపోతే మనకు సువార్త లేదు, యేసుని గురించి తెలిసే ఆశ లేదు, ఆలోచన లేదు, గ్రంథాలు లేవు. ఆయన మన భారతదేశానికి వచ్చి మనందరిని కూడా స్వతంత్రులుగా చేసి సృష్టికర్త అయిన యేసుని గురించి చెప్పటం, యేసు వైపుకి మనము తిరగటం, మనకి యేసుని పరిచయం చేసి పరలోకానికి సిద్ధపరచడానికి ప్రాణాన్ని తెగించిన వాడే థోమా గారు. హల్లెలూయా. ఈనాడు శ్రేష్ఠగా నీవు ఉన్నావు అంటే ఆనాడు మన పూర్వీకులు చేసిన కష్టం కొంత, సృష్టికర్త అయిన దేవుడు చేసింది కొంత ఉంది. లోకపరంగా
దేశమంతా జైలు కొడుతూ ఉన్నారు, మనం స్వతంత్రం అనుకుంటూ ఉన్నారు. నిజమే, కానీ ఆత్మీయపరంగా ఉండాలి. ఒకసారి వెలిగించబడినాక నీవు ఆరిపోయి చీకట్లోకి వెళ్ళకూడదు. ఒకసారి నీవు బాప్తిస్మము పొందినాక, ఒకసారి సంఘములో చేర్చినాక నీవు ఎలా ఉండాలి? వెలిగించే వాడిగా ఉండాలి. ఎదుటి వారిని చీకటిలో ఉన్న వాడిని వెలుగులోకి నడిపించినట్టుగా అతి ఆనందము, అతి సంతోషముతో ఉండాలి. లెమ్ము తేజరిల్లుము అని ఉత్తేజపరచిన ఎవరు? దేవుడే. 60వ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు స్వతంత్రం వచ్చింది, తేజరిల్లు. నీవు స్వతంత్రములుగా నీవు ఏదైనా చేయటానికి కొంత అధికారం ఇచ్చాడు. ఇటు లోక పరముగాను ఇటు దేవుని పరముగాను నీవు స్వతంత్రుడుగా ఉన్నావు. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రికలోకి రండి, 7వ అధ్యాయం 18వ వచనం చదువుగా విందాం. దేని జయిక మళ్ళీ చదువు. హల్లెలూయా. నీకోసము నా కోసము శరీరం అంతా దున్నించబడి, శరీరం అంతా నలకొట్టబడి, ఆయన శరీరాన్ని మనకి ఆహారంగా ప్రతి మాసములోను లేక ప్రతి వారములోను మనకి అందించుతున్నాడు మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఆయన సాత్వికుడు, ఆయన అందరికీ విడుదల కలిగిన వాడు. అందుకే యోహాను సువార్త 16:3 అంటాడు కదా, లోకమును ఎంతో ప్రేమించాడట, దానికి కొలతలేదు. ఆయన ప్రేమించాడు కనుకనే అందరము జీవిస్తూ ఉన్నాం. ఇందులో దొంగలున్నారు, దొరలున్నారు, వ్యభిచారులున్నారు, అనేక కుయుక్తులు కలిగిన జనాన్ని కూడా వేలుచూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, గోధుమలను గురుగుల్ని వేరు చేసే కాలము రాబోతుంది. ఏంటంట? సృష్టికర్త అయిన దేవుడు వీళ్ళందరూ నా బిడ్డలేనని వారందరి మీద సమృద్ధి అయిన వర్షమును, సమృద్ధి అయిన దీవెనను కుమ్మరిస్తూ ఉంటే, దుష్టుడైన సాతాను వాటిని దొంగిలిస్తూ ప్రార్థనకి వెళ్ళనీయకుండా, స్వతంత్రులుగా బతకనీయకుండా వాడు ఎక్కడికి తీసుకెళ్తాడంట? తిరిగి మళ్ళీ బానిసత్వానికి. ఆనాటి పాత నిబంధన కాలంలో మనుషుల్ని గొడ్లు కొన్నట్టుగా కొనేవారు. కొన్ని వారికి ఇక్కడ చెవు దగ్గర ఒక రింగ్ వేసేవారు. ఆ రింగు ఉంటే అతడిని ఎవరో ఒకరు ఆ ప్రాంతంలో బానిసుడిగా కొన్నారు అని గుర్తు. ఇప్పుడు ఆ గుర్తులే, నువ్వు స్వతంత్రుడు అయ్యావు. చర్చిగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చర్చిగా నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ ప్రభువుకి వ్యతిరేకమైన పనులు చేయకూడదు సుమా. క్రీస్తుకి కోపం రేపే పనులు చేయకూడదు. క్రీస్తుని అనుసరిస్తూ, క్రీస్తులో నడుస్తూ ఈ స్వతంత్రాన్ని అలంకరించుకుని ఒకవైపు విశ్వాసం అనే దట్టి కట్టుకుని నీ శ్వాసముని పొదిగించుకుంటూ నీవు ఎక్కడికి వెళ్ళాలంట? నీ తండ్రి సిద్ధపరిచిన పరదేశికి వెళ్ళాలి. ఈ దేశము నీది కాదు, ఈ భూమి నీది కాదు, ఈ ఆకాశం నీది కాదు. ఒకనాడు లైవ్ అయిపోయే సమయం రాబోతుంది. ఇది అద్దె గుడారం. ఏమైపోతుందంట? లైవ్ అయిపోయే సమయం రాబోతుంది అంటున్నాడు. అలాగే కొరింథీ పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
ఎక్కడంట? పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్నట్లుగా ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రుడువే. శిక్ష ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరలోకం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ? ప్రభు ఆత్మ ఉన్న దగ్గర. దయ్యపు ఆత్మలు కాదు, దురాత్మలు కాదు, జుట్లు ముడేసే ఆత్మలు కాదు. పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధుడైన దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రుడుగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. జీవాధిపతి అయిన యేసు నీతో ఉంటే నీకు దిగులే ఉంది. జీవాధిపతి అయిన యేసు అనుదినము నిన్ను కాయిచుండగా. ఎవరికి అంటారు? జీవాధిపతి అయిన యేసు అనుదినము నిన్ను కాయిచుండగా, జయమే నా ఊపిరి. పౌలు అంటాడు, గురి వద్దకే నేను పరిగెత్తుతున్నా, నా జీవ కిరీటాన్ని పొందుకోవటానికే క్రీస్తుని నేను వెంబడిస్తున్నా. ఎప్పటి నుండి? మునుపటి కాలములో, సౌలుగా ఉన్న కాలములో క్రీస్తుకు వ్యతిరేక. ఎప్పుడైతే దమస్కో దగ్గర తనకు స్వతంత్రం వచ్చిందో, ఆ దమస్కో దగ్గర అతడు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నాడు. అక్కడ నుండి వెనకకే చూడలా, ఏది ఆశించలా. తను ఎంతో ధనవంతుడికి కలిగిన వాడు బిడ్డ. రోమా ప్రభుత్వంలో వారి తల్లిదండ్రులు వాడలను సిద్ధపరిచి వాడల్ని ప్రయాణం చేసే వారి కుమారుడు సౌలు. అయినా అవన్నీ చెత్తతో సమానంగా ఎత్తుకుని క్రీస్తు భాగ్యమని, సృష్టికర్త అయిన దేవుడని దమస్కో దగ్గర నాకు కన్నులు తెరిపించాడు, ఆ పాపములో నుండి విడుదలనిచ్చాడు, ఆ ఊబిలో నుండి బయటికి తీశాడని ఆయన కోసము సాక్షిగా నిలబడి అనేక పత్రికలకు రాశాడు. అనేక సార్లు ఇబ్బందులకు గురయ్యాడు. హల్లెలూయా. మన తండ్రి అయిన యేసు ప్రభుని ఒక్కసారి 140 కొరడా దెబ్బలు కొడితే ఈ పౌలు భక్తుడిని ముమ్మారు కొట్టారు. హల్లెలూయా. ఆయనని విడిచిపెట్టలా. ఏంటంట? ఆయనని విడిచిపెట్టలా. ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా? ఆయన పొందిన దర్శనం ఒకటి, అననీయ అభిషేకం, ఆయన తీసుకున్న తీర్మానం. 3 కనపడతాయి అక్కడ. అభిషక్తుడైన అననీయ అభిషేకం అష్టనిశ్చయపాలతో చేశాడు. రెండోది క్రీస్తుని కన్నులారా చూశాడు. మూడోది మంచి తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. మనకలాగా డిసెంబర్ 31 మనం ఎన్నో తీర్మానాలు చేస్తాం. రేపటి నుండి ఆ సినిమా అనే దెయ్యానికి వెళ్ళను, ఆ టీవీ అనే దెయ్యానికి వెళ్ళను, ఆళ్ళ చుట్లు ఏళ్ళ చుట్లు ముడివేయను, ఎక్కడ పడితే అక్కడ నా సమయాన్ని వ్యర్థపరచను అని తీర్మానం చేసుకుంటాం. కానీ మీరు దేనికి దాసులయ్యారు? ఆ టీవీకి దాసులైపోయారు, ఆ సీరియల్కి దాసులైపోయారు, ఆ సినిమాకి దాసులైపోయారు, తాగుడికి దాసులైపోయారు. చెడు ఏదైతే వారు బాటల మీద రాస్తారు. నేను తాగుతున్నాను, నేను ఊగుతున్నాను అనుకుంటున్నావు. నిన్ను తాగి తినిపించి ఊగిస్తుంది. ఏదైతే తినకూడదంటారో దాన్ని తింటే లోన నీకు తెలియకుండానే నీ బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని డ్యామేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, అది నిన్ను డ్యామేజ్ చేస్తుంది. సహోదరుడు వచ్చాడు, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, అంతకు ముందు నేను అన్యుడిని, ఒక సభలో దేవుడు నాతో మాట్లాడాడు, నేను అక్కడ నుండి క్రమముగా మందిరానికి వెళ్తూ ఉన్నా, సువార్త కూడికలకు వెళ్తూ ఉన్నా, ఎవరైనా నాతో కలిసి వస్తానంటే వారి ఖర్చులు కూడా నేనే భరాయిస్తూ క్రీస్తు వద్దకు నడిపిస్తున్నానంటే ఆ సేవకుడు ఎంతో ఆనందపడ్డాడు. ఆనాడు ఆదామును చేసి తండ్రి అయిన యెహోవా ఎలా ఆనందపడ్డాడో,
తను కన్నా కొద్దిగా తక్కువ వాడుగా చేసుకుని ఎంత ఆనందపడ్డాడో, భూలోకంలో ఒక్క పాపి రక్షించబడితే సేవకుడు ఆనందపడతాడు, సంఘం ఆనందపడుతుంది, సృష్టికర్త అయిన దేవుడు ఆనందపడుతూ ఆ కోట్లాది దూతలు ఏం చేస్తాయంట? యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుని పండగ చేసుకుంటాయంట. ఏం పండగ? అతడు స్వతంత్రుడుగా వచ్చాడు, పరలోకము మనతో చేరుతూ ఉన్నాడు, పాపలోకాన్ని విడిచి మనతో కలిశాడు అని. మనం స్వతంత్రులుగా ఉండాలి. ఆయన దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు స్వతంత్రులు అవుతారు. మీలో పరిశుద్ధత వస్తుంది. ఈ చెడంతా కూడా కుండలో విషముంది, కారు దాక్షాలు ఉన్నాయని ఎప్పుడైతే దైవజనుడు చెప్పారో, ఉప్పు వేశాడో, ఆ చెడంతా ఇరిగిపోయినట్టుగా నీలో ఉన్న పాపం అంతా కూడా పోయి పరిశుద్ధపడి నీవు స్వతంత్రుడుగా సృష్టికర్త అయిన దేవుని కుమారుడు కుమార్తెగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం చదవగా విందాం. అపవాది యేసు నిన్ను కట్టివేసిన పాపపు కట్లుతో ఉన్నది. ఎప్పుడైతే ప్రభు ఆత్మ నీ మీదకి వస్తుందో, ప్రభు కృప నీ మీదకి వస్తుందో, అవన్నీ కూడా తెగిపోతాయి. హల్లెలూయా. ఇంకేముంది? సంసోను దొరికాడు మనకి. ఇతడిని ఏదైనా మనం చెయ్యొచ్చు అని సర్దారులు తలంచుతూ ఉండగా, సృష్టికర్త అయిన దేవునితో మొరపెట్టగానే, దేవుని ఆత్మ రాగానే ఆ కట్లన్నీ కూడా కాలిపోయినాయంట. కాలిపోయి ఒక వస్తువు నూటిలో వేయగానే కనిపించకుండా వెళ్తుంది, ఒక వస్తువు అగ్నిలో వేస్తే రూపం మారుతుంది. హల్లెలూయా. అంతకు ముందు నుంచి దెయ్యం రూపమే, అంతకుముందు నుంచి గాడిద రూపమే. ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నావో, ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డావో, నీ మీదకి పరిశుద్ధాత్మనే శక్తి వచ్చింది. హల్లెలూయా. ఏ శక్తి వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి. పేతురు గారు చాలా పిరికివాడు. 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనాలు చూడగా ఉందాం. మొదట ఈ పేతురు గారు ఒక దుడుకు పేతురని, ఒక పిరికి పేతురని జనులు అంటారు, భక్తులు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, ఆయనతో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుని పట్టుకున్నారో, ఎప్పుడైతే యేసుని పట్టుకున్నారో, నన్ను కూడా చెరసాల్లో వేస్తారు, నన్ను కూడా ఏదో చేస్తారు అని భయపడి పారిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? పారిపోయి ముమ్మారు అబద్ధమాడి ఒక చిన్న పిల్ల అడిగింది, అంకుల్ అంకుల్ నీవు యేసుతో ఉన్నవాడివి కాదా అంటే, యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? యేసు నాకెవరో తెలియదు అన్నాడు. ముమ్మారు తప్పించుకున్నా మేడగది అనుభవంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంతో దిగాడో, పరిశుద్ధాత్మతో వారిని ఒక్కొక్కరిని నాలుకలతో అభిషేకించిండు. అక్కడ నుండి పేతురు గారు నోరు తెరిస్తే ఆత్మలు రక్షించబడుతున్నాయి, మాట్లాడితే కార్యాలు జరుగుతున్నాయి.
ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించాడు కనుక ఒక్కసారి తలమెత్తితే 3000 మంది, మరొకసారి 5000 మంది అనేకమైన అద్భుతాలు చేయించూ ఉన్నారు. ఎప్పుడమ్మా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన, పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ పిరికితనం కాలిపోయింది, ఈ ఉరబడితనం పోయి ఏమొచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవంతో వారి నోటి గుండా ఏది పలికితే అది క్రీస్తు వారు, యేసు క్రీస్తు నేను ప్రకటించే క్రీస్తు, ఆమేన్ 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 అంటూ ఉన్నాడు. వారు పేతురు గారు ఎటు పోతే అటు కార్యాలు, ఎటు పోతే అటు దీవెనలు. ఆ దీవెనలు కూడా నీకు కూడా కావాలి అంటే గలతీ పత్రికకు రండి. మళ్ళీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుగా విందాం. ఏంటంటే మళ్ళీ చదువు. ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే ఈనాడు జనసంచారం చాలా కొరతగా ఉండేది. ఇది కృపాకాలం గనక నువ్వు ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా, ఎవరి మీద బురద జల్లినా, ఏది చేసినా యేసు ప్రభు అంటున్నాడు, వారిని పాపం చేయువాడు ఇంకా పాపం చేయని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, వారి వారి క్రియలను బట్టి నేను ఏం చేస్తానంట, తీర్పు తీర్చుతాను. గలతీ పత్రికలో మొదటగానే నిన్ను విడుదలిచ్చాడు. ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకుంటే నీవు పాపానికి దాసుడువు కాదు, బానిసత్వానికి దాసుడువు కాదు. ఐగుప్తులో యెహోవాను వేసిన, చెరసాలలో వేసిన, గుంటలో వేసిన, అనేకమైన నిందలతో ముంచి వేసిన అతడు ఎక్కడ రాజీ పడలేదు. కనుకనే ఆ పట్టణానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడని మనం లేఖనాలు చూస్తాం. నీవు కూడా పరిశుద్ధమైన స్వతంత్రుడుగా నీవు జీవించాలి అంటే నీ పాత జీవితాన్ని పాతిపెట్టి, స్వతంత్రము నాకు వచ్చింది, రక్షణ నాకు వచ్చింది, పరలోకము నాకు వచ్చింది, పరిశుద్ధత నాకు వచ్చింది, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని తీర్మానంలోకి రావాలి. ఒకటి. రెండోది నమ్మకస్తంగా ఉండాలి. మూడోది వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే నీ అంత ధన్యులు, నీ కుటుంబము, నీవు నూరంతలుగా దీవించబడతావు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ఏకీపించండి.